లైలా అని సినిమా పేరు ఎట్లా పెట్టారో నాకు తెలియదు కానీ లైలా తూనే మేరే దిల్ టూట్ లియా అన్నట్టు చేసిండు. అసలుకి ఒక రేంజ్ లో ఉంది భయ్యా. మన ఇంట్లో మన పిల్లలు మన గర్ల్ ఫ్రెండ్ కూడా పుట్టినారు ఈ పెప్ పుట్టిన రోజు. అంతా మంచిగా ఉంది సినిమా. నా కండ మీద ఒట్టు ఈ సినిమా హిట్. ఈ పృథ్వీరాజ్ క్యారెక్టర్ మాత్రం సినిమాలో డైరెక్టర్ గారు మీరు కరెక్ట్ ఇచ్చారు. ఒక పనోడు గెటప్ కి పనోడు మాటలు మాట్లాడకుండా మనోడు చాలా ఎక్కువ మాట్లాడిండు. కానీ సోనుకా మోడల్ బోల్తే అయ్యా భయ్యా విశ్వక్ సేన్ కా మాస్ కా అమ్మ మగుడు బోల్తే అన్నట్టు ప్రతి ఒక్కడికి సమాధానం ఇచ్చిండు. ఎవడరా బాయ్కాట్ లైలా అన్నది, ఎవడన్నాడు రా బాయ్కాట్ లైలా అని. ఒక్కసారి సినిమా చూడు. ఇంట్లో మీ పిల్లలను వదిలేసి లైలా ఎమ్మటి తిరిగేటట్టుందిరా లైలా. ఆ నడుము సీను భయ్యా. ఈ అమ్మ భూమిక ఎవర్రా భయ్యా అని చెప్పేసి అనుకుంటారు. అసలుకి సూపర్ అంటే సూపర్ ఉంది సినిమా. ఎక్సలెంట్ భయ్యా. బ్లాక్ బస్టర్ మూవీ. అండర్ కోర్స్ క్లబ్ లో అడుగు పెడుతుండు కంపల్సరీ విశ్వకన్నా. కోయ్ మొత్తం కోయ్ బాక్స్ ఆఫీస్ మొత్తం ఇలా కోసేస్తాడు. ఇట్లా ఓడిలను ఆటలను మొత్తం కోసేస్తాడు బాక్స్ ఆఫీస్. ఓడాని చెప్పింది సూపర్ ఉన్నది. అన్ని ఉన్నాయి భయ్యా, అన్ని ఉన్నాయి సినిమాలో. వెంకీ మామ సినిమా కంటే కామెడీ బాగుంది. 11 మేకలు కాదు అసలు. ఒక మటన్ షాప్ ఉంటది, ఈ తీసుకొచ్చి ఆ మేకలలో వాడేస్తారు. వాడేదో చెప్పిండంతే. అది సీన్ కట్ చేశారు కదా లాస్ట్ కి. ఏం సీన్ కట్ చేయలేదు, ఏ సీన్ కట్ చేయలేదు. పక్కా 100% చెప్తారా, ఏ సీన్ కట్ చేయలేదు. సూపర్ హిట్ సినిమా. 100 కోట్ల క్లబ్ లో చేరుతుండు విశ్వకన్నా. పక్కా బ్లాక్ బాస్టర్. ఆయన కెరియర్ నే అందంగా కనబడ్డాడు. ఫుల్ ఫిగర్. లైలా నచ్చింది, విశ్వక్ సేన్ లైలా ఎక్కువ నచ్చింది. సైలెన్సర్ రేస్ అయిపోయింది ఇట్లా తెలుసుంటే జుమ్ ఒక 1000 స్పీడ్ వెళ్ళిపోయింది సైలెన్సర్. అన్న నిజంగా అన్న నేను సినిమా చూడడానికి సేపు ఏదో అనుకున్నా. సినిమా బాగుండదులే, ఏది బెస్ట్ అన్న. సినిమా చూసానన్న, లైలా సినిమా ఇప్పుడే చూసి వచ్చానన్న. చూసిన తర్వాత నేనైతే లైలాని ప్రేమించా, పెళ్లి చేసుకుందాన్ని ఫిక్స్ అయిపోయానన్న. కానీ తర్వాత అర్థమైందన్న ఇదంతా మోసం అని. అందుకనే అంటుంటారు అందరూ బయట, ఒరే సినిమా నమ్మకరా అని. లైలా కావాలన్నా అన్న, నాకు లైలా కావాలన్నా. నేను లైలాని ప్రేమించానన్న. ఫస్ట్ అన్న నిజంగా మీరు నమ్మకం నమ్మరు, సెకండ్ హాఫ్లో చూస్తానే సేపు నాకు కింద మీద కారిపోయినాయి అన్న. అన్న లైలాని ఎవరైనా కనబడితే, లైలా మీకు కనబడితే చెప్పండి అయ్యా. ఇటు ఐదో ఇక్కడ ఖైరతాబాద్ రోడ్డు రమ్మండి, ట్యాంక్ బండ్ కానీ రమ్మండి, నేను పెళ్లి చేసుకుంటా దయచేసి. లైలా ఏం నచ్చేసింది అయితే. లైలా చూసానని సేపు నాకు దక్కలేదని నేను ఎంత బాధపడ్డా. కానీ చివరిలో లైలా సినిమా చూసిన తర్వాత చివరిలో నేను నిజం తెలుసుకున్నా. ప్రతి ఒక్కరూ నిజం తెలుసుకోవాలి అంటే ఈ సినిమా చూడాలి. ఈ సినిమా చూసి మీరు నిజం తెలుసుకోవాలంతే. ఎవడో ఆడెవడోగా నాకు దొరికాడంటే బైక్ దించేస్తాడు కింద. ఆడెవడో సినిమాని బాయ్కట్ చేశాడంట. ఇప్పుడు చెప్తారు, ఎవడైనా సినిమాని బాయ్కట్ చేసాడంటే వాడికి కట్ చేసి కింద మీద వాడికి కత్తిరిచ్చేస్తా, కింద మీద వాడికి దోపేస్తా అంతే. ఈ సినిమాని ఎవడికి ఆపలేడనా? ఈ సినిమా 1000 కోట్లు కొట్టకపోతే, లైలా సినిమా 1000 కోట్లు కొట్టకపోతే ఈరోజే నేను ట్యాంక్ బండ్ దగ్గర గుండు కొరుక్కుంటా అంతే. ఎందుకు కొడతాదంతే. చూసావా సినిమా? చూసారా? ఇలాంటి వాళ్ళు అంటారు నమ్మకండి. ఎందుకు చూడరు మీరు? ఎందుకు అంటారు? మీరు చూడ సినిమా. నేను విశ్వసేన ఫ్యాన్. నేను ఎవరు ఫ్యాన్? నువ్వు ఎవరు ఫ్యాన్? అవును అందరు ఫ్యాన్. అందుకని అప్పుడు దాకా ఆగాను. అవును ఎన్టీఆర్ ఫ్యాన్, అందరు ఫ్యాన్. మనం అంతా ఒకటి. అవును సెకండ్ అన్న. చూసారు కదా? అంటే ఏమని అర్థం? అల్లు అర్జున్ ఫ్యాన్స్ వచ్చి ఈ సినిమా చూస్తారంటే అంటే ఈ సినిమా అంత బాగుందని అర్థం. ఈ సినిమాకి అందరూ ఫ్లాట్ అయ్యారని అర్థం. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే నిజం చెప్తున్నాను, మీరు ఈ సినిమా చూస్తే తెలుసుకుంటారు. ఈ మేకప్లన్నీ రకరకాల రంగులన్నీ అది అంతా అబద్ధం అని సినిమాలో చూపించారు క్లారిటీగా. ఈ సినిమాను చూసి మీరు నిజం తెలుసుకోవాలి. ఎందుకంటే మేకప్ ఉన్నసేపు మనిషిని చూసి మోసపోవడం, కొన్ని కాపురాలు కూలిపోతున్నాయి. ఈ సినిమా చూడండి, కాపురాలు నిలబెట్టుకోండి. మన దేశంలో ప్రతి ఒక్కరు చూడాలి సినిమా ఇది. ఈ సినిమా కానీ చూడకపోతే మీరు నష్టపోతారంతే. అబద్ధం. నేను విశ్వక్ సేన్ అన్న థియేటర్లోనే, విశ్వక్ సేన్ అన్న నేను ఇద్దరం కూర్చొని సినిమా చూసాం.
విశ్వక్సేన అన్నకి నేను చెప్పిన అన్న మీ సినిమా మీ సినిమా అన్న 1000 కోట్లు పక్కా అన్న. ఒకవేళ 1000 కోట్లు కొట్టకపోతే నేను తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి బ్యాన్ అయిపోతాను చెప్పిన. తర్వాత అన్న చెప్పాడు, తమ్ముడు నువ్వేం ఫీల్ అవుతామ్మా, నువ్వేం బాధపడకు, సినిమా కష్టపడి చేసావు. పైగా విశ్వక్సేన అని చెప్పాడు పాపం. ఏమని ఎవరు చెప్పినాడే అయిపోతున్నాడు, ఎవరు లేదు ఈ సినిమా అవునన్నా కొడతాను నేను కాదన్న సినిమా వస్తుందని చెప్పిన. రాకూడదా ఎందుకే కూడా సరే మూవీ ప్లస్ పాయింట్స్ అంటే అన్న దానికి అంటే లైలా మూవీలో లైలా అంటే విశ్వక్సేన ఉన్నంతసేపు అట్లా ఉన్నంతసేపు ఆ గెటప్లో బాగా యాక్టింగ్ చేసిండు. లైలా గెటప్లో ఇంకా బాగా ఇరగ తీసిండు. ఫుల్ కామెడీ 100% కామెడీ ఉంది. చాలా నవ్వుడు చాలా ఎంజాయ్ చేస్తాం. ఫ్యామిలీ అందరూ వచ్చి చూడొచ్చు. అట్లా హీరోయిన్ వేరే ఉంది లేండి, హీరోయిన్ వేరే ఉంది. బాగా యాక్టింగ్ చేసిండు. లేడీ గెటప్ లో కూడా చాలా బాగా యాక్ట్ చేసిండు. అసలు లుక్ కూడా చాలా బాగుంది. లుక్ కూడా చాలా బాగుంది. మంచిగా ఎంజాయ్ చేస్తాము, బాగా నవ్వుకుంటూ ఉన్నాం, మంచిగా ఎంజాయ్ చేస్తాం. ఫుల్ కామెడీ ఉంది. సాంగ్స్ కూడా ఉన్నాయి, సాంగ్స్ కూడా మంచిగా ఉన్నాయి. డాన్స్ బాగా చేస్తున్నాడు విశ్వక్సేన. మేము ఏమో అనుకున్నాం కానీ విశ్వక్సేన బాగా డాన్స్ చేస్తున్నాడు మంచిగా. పోయి అన్ని అంత కామెడీ కదమ్మా. ఫ్యామిలీ అందరు చూడొచ్చు, యూత్ చూడొచ్చు, ఫ్యామిలీ చూడొచ్చు, అందరు చూడదగ్గ మూవీ అది. ఎక్కడ పోయిందన్న ఆ లైలా, అసలు ఆ నడివేంది, ఆ కట్టేంది, ఆ బొట్టేంది చూస్తుంటే మొగోడు నా లైలా చూసినాక నాకే టెంప్ట్ అవుతుంది ఎప్పుడు పట్టుకోవాలి లైలాలని. అసలు మామూలుగా చాలా డిఫరెంట్గా చేశారన్న, డిఫరెంట్ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. విశ్వక్సేన అన్న కెరియర్లో ఇది ఒక చెప్పుకునే మూవీ. ఎందుకంటే బ్లాక్ బాస్ హిట్ అనేది పక్క పెడితే అసలు డబల్ రోల్ అంటే మామూలుగా లైలాగా చేయడం, సోనుగా చేయడం అనేది చాలా డిఫరెంట్గా అనిపించింది. కాన్సెప్ట్ కూడా చాలా బాగుందన్న. అసలు ఆ హీరోయిన్ అనికి పట్టుకొచ్చారన్న, అసలు ఆ హీరోయిన్కి 6 ప్యాక్ అనిపిస్తుంది భయ్య. అట్లా ఆ నడుముకి ఇట్లా అసలు మామూలుగా క్రేజీగా ఉంది. సినిమా చాలా బాగుంది. అసలు జోనర్ కూడా సపరేట్ జోనరు. విశ్వక్సేన అన్న కెరీర్లో ఇది మళ్ళీ చెప్పుకోవాల్సిన సినిమా. అలాగే చాలామంది నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తారు కదా, ఈ నెగిటివ్నెస్ ఈ సినిమా చాలా పాజిటివ్నెస్ అనుకోవచ్చు. సూపర్గా ఉంది. నాకు సాంగ్స్ కూడా చాలా బాగా నచ్చినాయి. ఎక్కువ ఆ సాంగ్ చాలా బాగుంది. ఆ స్టెప్స్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. డైరెక్షన్ అయితే చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా సినిమాకి చెప్పాల్సిన అవసరం లేదు. అది నెక్స్ట్ లెవెల్. సినిమా లైన్ లేదన్నారు అసలు. లైన్ లేదా, చిన్న లైన్ భయ్య. అంత సింపుల్ కాన్సెప్ట్, మంచి కాన్సెప్ట్. అది ఒక పార్లర్ గురించి, మనోడు ఒక పార్లర్లో పనిచేస్తూ అంటే తన ఓన్ పార్లర్లో పని చేసుకుంటూ వెళ్ళిపోయిన ఆ స్టోరీ బాగుంది. మంచి సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్ అదంతా చాలా బాగుంది. అంటే ఆ మదర్ సెంటిమెంట్ ద్వారానే సినిమా అనేది ఇంకో లైన్కి వెళ్ళిపోయింది. లైన్ లేకపోవడం భయ్య సినిమా బైకాట్. అదే చెప్తున్నా, నెగిటివ్గా స్ప్రెడ్ చేసే వాళ్ళకి ఈ సినిమా చాలా పాజిటివ్నెస్. పబ్లిసిటీ ఈ రోజుల్లో సినిమాకి సంబంధించి పబ్లిసిటీకి ఖర్చు పెట్టాలంటే సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలో పబ్లిసిటీకి కూడా అంతే ఖర్చు పెడతారు. అలాంటిది మీరు ఎంత నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే ఈ సినిమాకి అంత పాజిటివ్నెస్ వస్తుంది. పృథ్వీరాజ్ గారు అలా మాట్లాడడం జరిగింది కదా, మీకు ఎలా అనిపించింది? సారీ చెప్పడం కూడా జరిగింది. అదే ఇప్పుడు మామూలుగా అయితే వాళ్ళ తప్పున్నా తప్పులేకపోయినా సారీ అనేది చెప్పడం అయితే జరిగింది కదా. ఈ సినిమాలో అలాంటి నెగిటివ్నెస్ రాజకీయాల గురించి అంత పర్టికులర్గా లేదు భయ్య. అంత ఏం లేదు. అదే చెప్తున్నా కదా, అంత పర్టికులర్గా ఇప్పుడు రాజకీయ పరంగా మాట్లాడుకున్నారు. వైసీపీ గురించి, ఇంకో పార్టీ గురించి అనేది లేదు. టీడీపీ పార్టీ గురించి కానీ, వైసీపీ గురించి కానీ, అలాగే జనసేన గురించి కానీ ఏ పార్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏం లేదు. సినిమా పృథ్వీరాజ్ గారి రోల్ ఎలా ఉంది? ఆయన హైలైట్ కదా సినిమాలో, అసలు మామూలు లేదు. ఆయన అంటే ఆయన కొద్దిగా ఉంది కానీ ఆ క్యారెక్టర్ హైలైట్ చేశారు. పెద్ద గొర్రె అంటారా? అట్లానే వద్దు భయ్య. ఇప్పుడు గొర్రెలు అది అంటే ఇప్పుడు ఇప్పటికే నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది. సినిమా ఓవరాల్గా బాగుంది, చూడొచ్చు. రేటింగ్ బాగుంది.